దిత్వా తుఫాన్ ఏపీ తీరం వైపుకు దూసుకొస్తోంది. ఇప్పటికే శ్రీలంక, తమిళనాడులో తీవ్ర ప్రభావం చూపించిన దిత్వా ఏపీపై కూడా ప్రభావం చూపబోతోంది. ఈ రోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి స్పష్టం చేశారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందంటున్నారు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్. ఆయనతో మా కరెస్పాండెంట్ అనిల్ ఫేస్ టు ఫేస్. దిత్వా తుఫాను ముంచుకొస్తుంది. పెద్ద ఎత్తున ఏపీపై దాని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, వర్షపాత ప్రభావం ఎలా ఉంటుంది? గాలుల తీవ్రత, సముద్ర వాతావరణం ఏ విధంగా ఉండబోతోంది? తుఫాను ఏ దిశగా కదులుతుంది? దిత్వా తుఫాను శ్రీలంక ప్రాంతం నుంచి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక కోస్తా ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇది చెన్నైకి 380 కిలోమీటర్ల దూరంలోనూ, పుదుచ్చేరికి 280 కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతుంది. ఇది తదుపరి ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి తన ప్రస్థానాన్ని కొనసాగించి పుదుచ్చేరి, ఉత్తర కోస్తా తమిళనాడు మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి పయనించే అవకాశం ఉంది. భారీ వర్షాలు, చిన్న చిన్న జల్లులు, తరువాత గాలులు ప్రభావం యొక్క ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలో, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలలో, వారంలో చివరి రోజు 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 ప్రాంతాల్లో, రేపు పలు ప్రాంతాల్లో, ఎల్లుండి అత్యధిక ప్రాంతాల్లో, తరువాత 4వ రోజున కొన్ని ప్రాంతాల్లో, చివరి 3 రోజులు 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటుగా తిరుపతి, చిత్తూరులో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక రేపు అతి ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లా అయిన నెల్లూరుతో పాటుగా తిరుపతి, చిత్తూరులోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షంతో పాటు భారీ నుంచి అతి భారీ కొన్ని చోట్ల పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చాము. ఇక ప్రకాశం, కడప, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ పడే అవకాశం ఉంది. ఇక మిగిలిన జిల్లాల్లో గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపూర్, సత్యసాయిలో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. రేపంతా కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కాబోతుంది. ఆకస్మిక వరదలు కూడా సంభవించేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.